హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే స్వీట్ తినాలనిపిస్తుంది. అందుకని క్యారెట్ అయితే ఫ్రెష్గా వచ్చిందనమాట మార్కెట్లో. ఈరోజు మండే మార్కెట్ అనమాట మాకు. క్యారెట్ అయితే ఒక 1/2 కిలో తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇంత ఇలా తురుముకోవాలన్నమాట. దీన్ని అయితే తురుము పెట్టాను. అలానే దానికి వచ్చేసి ఇది 1/2 కిలో క్యారెట్ కదండి, దానికి వచ్చేసి నేనైతే ఇది ఒక 1/2 కిలో తక్కువ ఉంటుందండి. ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది షుగరు, అంత తీసుకున్నాను. అలానే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాలు, మనం మిల్క్ వేస్తాం కదా, మిల్క్ ప్లేస్లో నేనైతే పచ్చికోవా తీసుకున్నానండి. స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతుందనమాట. అలానే ఇలాచి, బాండ్లీ అయితే పెట్టానండి. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే మాడిపోకుండా ఉంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి, మళ్ళీ నెక్స్ట్ మిగతాది యాడ్ చేసుకుందాము. కానీ ఎప్పటి ఈ రోజుకైతే కుదిరిందనమాట. నెయ్యి యాడ్ చేసాం కదా, మనం తురుగు పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకున్నామండి. ఇదైతే మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఉడికించుకుంటామండి. దీంట్లో నుంచి వాటర్ కూడా వచ్చి ఇంగిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఇదైతే హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయొద్దండి, మాడిపోతుంది, టేస్టే మాడిపోద్ది అన్నమాట. మొత్తము మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చూసారు కదా, ఇందాక వేసినప్పటికి ఇప్పటికి దగ్గర పడింది. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇదైతే దగ్గరకు అయింది. ఇదైతే ఉడికిందండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాము. ఇది కూడా ఒకసారి కలుపుకొని షుగర్ అయితే యాడ్ చేద్దాం దీంట్లో. నెయ్యి స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఇప్పుడైతే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చక్కెర కరిగి మంచి క్యారెట్ పట్టే వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా ఈ చక్కెర మంచి కరిగే వరకు అయితే ఉడికిద్దాము. కోవా కూడా మంచిగా క్యారెట్లో మిక్స్ అయిందండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అంతా వేసేసాము. ఇవ్వండి, మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, నేను మిక్సీకి ఒక రౌండ్ తిప్పాను అనమాట. దీంట్లోనే ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాము. ఒకసారి కలుపుకొని 20 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇదైతే అయిపోయింది కదండి. వేరే గిన్నెలోకి తీసుకున్నాము. బయట వెదర్ చల్లగా ఉంది కదా, వేడి వేడిగా క్యారెట్ హల్వా ఎంత బాగుంటుందో చెప్పొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే పచ్చికోవాతోటి క్యారెట్ స్వీట్ అయితే చేశానండి. ఎంత బాగా వచ్చిందో కదా, చూస్తున్నారు కదా. చాలా చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా మన దగ్గర ఉన్న వాటితోటే మంచిగా చేసుకోవచ్చు అండి. బయటకంటే ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా, మనం చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకున్నా కూడా చిన్నపిల్లలు కూడా పెట్టొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక స్పూన్ మీరు కూడా తినేసేయండి వేడివేడిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.